అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జత్వానీ కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఆ కేసులో ఇప్పటికే 3 IPS అధికారులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్ను వచ్చే సెప్టెంబర్ వరకు కూడా పొడిగించారు. ఈ కేసులో 3 IPS అధికారులు కూడా 2 IPS అధికారులు హైకోర్టుకు వెళ్లారు, ముందస్తు బెయిల్ తీసుకుని వచ్చారు. అందులో ప్రధానంగా IPS అధికారి సీతారామాంజనేయులపై ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు IPS అధికారి సీతారామాంజనేయులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు అంతా కుట్ర పన్ని తనను వేధించారు. విద్యాసాగర్తో తనపై తప్పుడు కేసు పెట్టించి తనను అరెస్ట్ చేయించి 42 రోజుల పాటు రిమాండ్లో పెట్టించి కనీసం బెయిల్ తీసుకోవటానికి కూడా అవకాశాన్ని కల్పించలేదు, తనను బెదిరించారు అంటూ కాదంబరి జత్వానీ ఆరోపించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, విచారణ మొదలుపెట్టింది. IPS రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ 3 IPS అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది. తనపై విద్యాసాగర్తో కేసు పెట్టించడానికంటే ముందే పోలీసులు ముంబైకి వచ్చారు. అంతా ఓకే అని అనుకున్న తర్వాత ఇక్కడ విద్యాసాగర్తో కేసు పెట్టించి ముంబైలో తనను అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు అంటూ కాదంబరి జత్వానీ ఆరోపించింది. ఇప్పుడు IPS అధికారి సీతారామాంజనేయులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. APCID పోలీసులు బేగంపేటలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఇప్పటికే సీతారామాంజనేయులపై సస్పెన్షన్ వేటు కూడా ఉంది. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు సీతారామాంజనేయులు. స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏటుగా ఉన్నారు సీతారామాంజనేయులు. సీతారామాంజనేయులపై ఇప్పటికే 2 కేసులున్నాయి. ముందస్తు బెయిల్కు కూడా సీతారామాంజనేయులు వెళ్ళలేదు, ముందస్తు బెయిల్కు వెళ్ళలేదు సీతారామాంజనేయులు. ఈ కేసులో విశాల్ గున్ని, టాటా ఇద్దరు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు. క్రాంతి రాణా, టాటా ఇద్దరు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు. ఇద్దరికి ముందస్తు బెయిల్ వచ్చింది. కానీ సీతారామాంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్కు అప్లై కూడా చేసుకోలేదు, ముందస్తు బెయిల్ మూవ్ చేయలేదు. దీంతో సీతారామాంజనేయులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ హైకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి మనకి కనిపించింది. జగన్కు వీర విధేయుడిగా పనిచేశాడు అనే ఆరోపణలు సీతారామాంజనేయులపై ఉన్నాయి. ఇప్పుడు సీతారామాంజనేయులను APCID అధికారులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీతారామాంజనేయులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరగబోతోంది? రోహిత్, మొత్తం మీద అయితే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న PSR ఆంజనేయుల్ని ఈరోజు సిట్ అధికారులు హైదరాబాద్లోని బేగంపేటలో తన నివాసంలో అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో సీతారామాంజనేయుల మీద 2 కేసులు నమోదైన పరిస్థితి. ఒకటి RRR సంబంధించిన కేసులో A2గా సీతారామాంజనేయులు ఉన్నారు. మరోవైపు నటి జత్వానికి సంబంధించిన కేసులో కూడా ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యం. దాని మీద కూడా అయితే ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 IPS అధికారులు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. తర్వాత క్రాంతికుమార్ రాణా టాటా, తర్వాత విశాల్ గున్ని, వీళ్ళిద్దరు కూడా ముందస్తు బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో మరోవైపు ఈరోజు సడన్గా సిట్టు PSR ఆంజనేయుల్ని అదుపులో తీసుకుంది. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగులో చూస్తున్నాయి. ఇటీవలే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా అడిగింది, ఎందుకు కొంతమంది అధికారులను మాత్రమే అరెస్ట్ చేయాలనుకున్నారు, కొంతమందికి ఎందుకు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. అటు RRR కేసులో కావచ్చు, నటి జత్వానీ కేసులో కావచ్చు. అయితే ఇప్పటి వరకు సీతారామాంజనేయులు ఎందుకు ముందస్తు బెయిల్కు వెళ్ళలేదు అని ఒక ప్రశ్న అయితే, మరోవైపు నిన్న రాజకేశ్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ మద్యం కేసు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా ఈ మద్యం కేసు వ్యవహారంలో AP సిట్ అధికారులకి ముక్కు తిప్పులు పెట్టిన రాజకేశ్ రెడ్డి కంప్లీట్గా BSR ఆంజనేయులకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ఆదేశాలు, ఆయన సలహాల మేరకే ఆయన ఇన్ని రోజులు తప్పించుకోగలిగారు అనే ఒక కింద ఒక స్థాయి వరకు కూడా ఆ చర్చ అయితే పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. దాన్ని కూడా పోలీసు వర్గాలు చాలా సీరియస్గా తీసుకున్నట్టు పరిస్థితి. సో నిన్న రాజకేశ్ రెడ్డి దొరకగానే ఈరోజు ఉదయాన్నే PSR ఆంజనేయులను కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. సో అక్కడి నుంచి విజయవాడలో కూడా తరలిస్తున్నారు. విజయవాడకి తీసుకుని వచ్చిన తర్వాత అసలుకి PSR ఆంజనేయుల మీద RRR కేసు, తర్వాత నటి జత్వానీ కేసుకు సంబంధించి ఏ కేసులో అదుపులో తీసుకున్నారు, ఇది డైరెక్ట్గా
కోర్టు ముందు ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుందా, లేదు విచారణ నేపథ్యం అతన్ని సీరియస్గా అంటే ఈ అన్ని వ్యవహారాలు అంటే గత ప్రభుత్వంలో జరిగిన చాలా వ్యవహారాలకు సంబంధించి ఈయన చాలా ముఖ్యమైన సలహాదారులు ముఖ్యమైన సలహాలు ఇస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది అట్ ద సేమ్ టైం మద్యం కుంభకోణం కేసులో సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా పోలీసులు అసలుకి పోలీసులకి వస్తున్న సమాచారానికి కావచ్చు లేకపోతే ఇతనికి వస్తున్న సమాచారాన్ని నిందితులకు చేరవేస్తూ ముందస్తుగా వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్ళని తప్పించుకునే దానికి మార్గం చూపించిన వ్యక్తిగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఒక ఆరోపణ అయితే పోలీసు వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ అరెస్టులు అంటే వరుసగా 2 మేజర్ అరెస్టులు సిట్ అయితే చేసింది. చాలా తన స్పీడ్ని దూకుడుగా వ్యవహరిస్తోంది అని చెప్పాలి. నిన్న రాత్రి రాజకేశ్ రెడ్డిని అదుపులో చేసుకుని రాత్రి 11:30 1 గంట వరకు అంటే తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా విజయవాడలో సిపి కార్యాలయంలోనే ఆయన విచారిస్తున్నారు. ఈరోజు కూడా ఆయన కొంత విచారణ 8 గంటలకే ప్రారంభమవుతుందని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం నుంచి ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఉన్నాడో రాజకేశ్ రెడ్డిని ఇక్కడి నుంచి కోర్టుకి ముందు ప్రవేశపెడతామనేది పోలీసులు వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు ఆంజనేయుల విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఐఏఎస్ అధికారి ఆంజనేయుల విషయంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఒక వ్యక్తి విషయంలో ఏ విధంగా పోలీసులు రియాక్ట్ అయిపోతున్నారు, పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం అంటే ఇప్పుడు విజయవాడకి తీసుకుని వస్తున్నారన్న సమాచారం చెబితే ఏ కేసులో అరెస్ట్ చేశారనేది కూడా తెలియదు. కానీ అతని మీద 2 కేసులు ఉన్నాయి, ఆయన ఇప్పుడు కూడా ముందస్తు సమాచారం కూడా లేదు. అయితే ఇప్పుడు పోలీసులు ఈ 2 పెద్ద తలకాయలని వ్యవహారంలో ఒకటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు అలాగే లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారుగా అనుకుంటున్న రాజకేశ్ వ్యవహారంలో ఈ 2 వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనేది ఈరోజు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో దాదాపుగా ఒక 2 గంటల్లో విజయవాడకి పిఎస్ఆర్ ఆంజనేయులుని తీసుకుని వస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ విచారిస్తారు లేదు నేరుగా కోర్టు ముందు హాజరు పెడతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేది స్పష్టంగా ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులకు అరెస్ట్ నోటీస్ ఇస్తారు అంటే బేసిక్గా ఒకటి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం అయితే జత్వానీ కేసుకి సంబంధించి అలాగే RRRకి సంబంధించిన వ్యవహారంలో కూడా గతంలో ఇటీవలే కూడా హైకోర్టు మీరు ఎందుకు కొంతమంది అధికారులని అదుపులో తీసుకోలేదు అనే ఒక ప్రశ్న కూడా వేస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు ఈ 2 కేసులకు సంబంధించి దాదాపుగా అంతే కానీ పోలీసుల నుంచి అధికారిక సమాచారం అయితే లేదు. బట్ ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం జత్వానీ కేసులో దీన్ని అదుపులోకి తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అంటే ఇతన్ని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి ఇప్పుడు సిట్ కార్యాలయానికి తీసుకుని వస్తున్నారు కాబట్టి ఇక్కడ కాసేపు విచారిస్తారా లేదు నేరుగా పోలీస్ స్టేషన్కి కోర్టుకి తరలిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మిగిలిన 2 ఐపీఎస్ అధికారులు క్రాంతిరాణా టాటా విశాల్ ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. సీతారామాంజనేయులు అసలు ఆ ప్రయత్నం చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే బేసిక్గా అదే కొంత సమాచారం కూడా అంటే ఇప్పటికి కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం ఏంది అనే ఒక ఆలోచనతో ఉన్నారా ఆయన, లేదు నన్ను ఎవరేం చేయగలరు, లేదు ఇప్పుడు ఈ వ్యవహారంలో నా రోల్ ఏం లేదు అని భావిస్తున్నారా అనేది 2 ఆలోచన. సో కానీ మొత్తం మీద ఈ 2 కేసుల్లో కూడా ఆయన ఎక్కడ బెయిల్కి అయితే ముందస్తు బెయిల్కి పోలేదు. అదే కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు చాలామంది అధికారులు ఆ కేసులో ఉన్న అధికారులు ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ని పొందగలిగారు. అయితే వీళ్ళందరూ కూడా సస్పెన్షన్లో ఉన్నమాట అయితే నిజమే కానీ సెప్టెంబర్ 1 కూడా ఈ సస్పెన్షన్ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం వెనకాల అసలు కేవలం జత్వానీ కేసునా లేదు అసలు లిక్కర్ దాంట్లో ఇతను కొంత సూత్రధారుగా ఏమైనా వ్యవహరించారా, ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఏమైనా కొంత లోతుగా అంటే ఇప్పటికి పోలీసుల అనుమానం ఏంటంటే కంప్లీట్గా ఇతను ముందస్తు సమాచారాన్ని పోలీస్ శాఖలో పనిచేశాడు కాబట్టి గతంలో సో ఆయనకున్న సమాచారాన్ని వెంటనే వీళ్ళకి చేరవేసి వీళ్ళని తప్పించే ప్రయత్నం చేశారనే ఒక ఆరోపణ కూడా ఉన్న నేపథ్యంలో సో ఆ కేసు సంబంధించి ఏదైనా విచారణ జరుగుతుందా అనేది కూడా చూడాలి. అయితే పోలీసులు ఇప్పటి వరకు అదుపులో తీసుకున్న దాని ప్రకారం జత్వానీ కేసుకు సంబంధించి అలాగే RRRకి సంబంధించిన దాంట్లో కూడా A2గా ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సో ఇప్పటికీ RRR కూడా గతంలో కూడా ఉన్నారు, ఎందుకు పెద్ద స్థాయి అధికారులని మీరు అదుపులో తీసుకోలేకపోతున్నారు కూడా ఆయన ఒకసారి వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం. సో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సో ముందు ఇప్పుడు పోలీసులు ఎటువంటి కోణాలను తీసుకుని వస్తున్నారు అంటే పోలీసులు ఈ 2 కేసులు పక్కన పెట్టినా అది ఒక డిఫరెంట్ కేసు కానీ నిందితులకు సమాచారం ఇచ్చి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేశారు అనే ఒక ఆరోపణ ఏదైతే వినపడుతుందో
దానికి సంబంధించి అది కొంత సీరియస్ కేసుగా మారే అవకాశం ఉంది. సో ఆ కేసు ఏమైనా నమోదు చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రఘు. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పిఎస్ఆర్ ఆంజనేయులపై 2 కేసులున్నాయి. RRRను వేధించిన కేసులోను, అలాగే కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు కేసులోను సీతారామాంజనేయులపై అభియోగాలు ఉన్నాయి. కాదంబరి జత్వానిని వేధించిన కేసులో కాంతిరాణ టాటా, విశాల్ గున్ని వీళ్ళిద్దరితో పాటు ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు 3 ఐపీఎస్ అధికారులపై అభియోగాలు ఉన్నాయి. ఈ 3ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ సమయం ముగియడంతో మరో 6 నెలల పాటు కూడా సస్పెన్షన్ని పొడిగించింది. సెప్టెంబర్ వరకు, ఈ వచ్చే సెప్టెంబర్ 25వ తారీఖు వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుంది అని చెప్పారు. కాంతిరాణ టాటా, విశాల్ గున్ని ఈ కేసులో హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకోలేదు, కోర్టుకు కూడా వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన అరెస్టు గురించి కూడా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాద్లో పిఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. RRR కేసులోనా లేదా కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ చేశారా అనే విషయంపై ఇంకా కొంత క్లారిటీ రావాలి. కాదంబరి జత్వాని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంతిరాణ టాటా పైన, పిఎస్ఆర్ ఆంజనేయుల పైన, విశాల్ గున్ని పైన కాదంబరి జత్వాని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, మహిళలను కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టారు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, తప్పుడు కేసు పెట్టారు అంటూ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. విద్యాసాగర్, వైసీపీ నేత విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో జత్వానీని అరెస్ట్ చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, ఫిర్యాదు ఇవ్వకముందే కొంతమంది పోలీసులు ముంబైకి వెళ్ళి అక్కడ రెక్కీ నిర్వహించి ఆ తర్వాత విద్యాసాగర్తో ఆంధ్రప్రదేశ్లో ఫిర్యాదు చేయించి ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాదంబరి జత్వాని ఫిర్యాదులపై విచారణను మొదలుపెట్టింది. ఇక్కడ 3 ఐపీఎస్ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అని ప్రాథమిక సమాచారం ఉండటంతో 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ 2 ఐపీఎస్ అధికారులు మాత్రం బెయిల్ తెచ్చుకున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోకపోవడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరి ఏ కేసులో అరెస్ట్ చేశారన్న విషయంపై మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ కూడా అడిగే అవకాశం ఉంది. ఈ పోలీస్ కస్టడీలో ఏ వివరాలు పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి సిఐడి అధికారులు పొందుతారనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో రాజకేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. రాజకేశ్వరరెడ్డి తప్పించుకుని తిరగటానికి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన సూచనలు కారణమనే కొన్ని ఆరోపణలు కూడా అనధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాజకేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు, ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ కేసులో ఇంకా ఎటువంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.